ధర్మేంద్రను మోసం చేసిన కేసులో అశూరెడ్డి వాయిస్ వెలుగులోకి వచ్చింది. తీసుకున్న 9 కోట్ల రూపాయలకు పైగా నగదులో 1.5 కోట్ల రూపాయలను మేకల్లా ఇస్తానంటూ వాయిస్ రికార్డ్ చేసి పంపింది. మిగిలినది లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తానని చెప్పుకొచ్చింది. మధ్యవర్తులుగా వేణుస్వామి, ప్రవీణను ప్రతిపాదించింది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పాస్ చేయాలని కోరుతూ అశూరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదన వినకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. రైట్, అశూరెడ్డి ఇష్యూలో మరో ట్విస్ట్ నెలకొంది. తన వాయిస్ రికార్డు ఏబిఎన్ చేతిలో ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్. అశూరెడ్డి వ్యవహారంలో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. అశూరెడ్డి వ్యవహారం గత 3-4 రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా అశూరెడ్డి స్వయంగా బాధితుడిగా ఉన్నటువంటి ధర్మేంద్రకు ఒక ఆడియో రికార్డును కూడా పంపించడం జరిగింది. ఒక ఆడియోను కూడా ఆమె పంపించింది. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, నా తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారు, మే వరకు సమయం ఇస్తే 1.5 కోట్ల రూపాయలు సెటిల్ చేస్తానంటూ కూడా ఆమె ఆడియోలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మే అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాను, మే లోపు నేను డబ్బులు ఇవ్వలేను, మే తర్వాత 1,50,00,000 డబ్బు ఇస్తా, మిగిలినటువంటి డబ్బును లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇస్తానని బాధితుడికి ఒక ఆడియో మెసేజ్ పంపింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. మా అక్కను మా తల్లిని ఈ వ్యవహారంలో లాగొద్దు, అలా కాకుండా ఇద్దరమే మాట్లాడుకుందామంటే నా తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారంటూ కూడా ఆమె ఆడియోలో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. లేదు కుదరదు అంటే నేను వేధింపుల కేసు పెడతాను, హరాస్మెంట్ కేసు పెడతానంటూ కూడా అశూరెడ్డి బాధితుడు ధర్మేంద్రకు పంపినటువంటి ఇప్పుడు ఆడియో ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. నేను నీ ముఖం చూడాలనుకోవడం లేదు, నీ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు, కేవలం నాకు మే వరకు టైం ఇచ్చినట్లయితే నీ అమౌంట్ 1.5 కోట్ల రూపాయలు సెటిల్ చేసి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ కూడా ఆమె ఒక ఆడియో పంపించింది. ఆడియో ప్రస్తుతం వైరల్ గా సంచలనంగా మారిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన కూడా తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తన యొక్క తన నుండి సమాచారాన్ని తీసుకోకుండా, తన వర్షన్ వినకుండానే పోలీసులు కేవలం వన్ సైడ్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేయాలంటూ కూడా ఆమె ప్రధానంగా తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.